చేసుకోవచ్చు. చాలా పొడి పొడిగా టేస్టీగా ఉంటుంది. సో వీడియో అనేది కొద్దిగా లెంతీగా ఉంది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో మరి ఇప్పుడు చూసేద్దామా. ముందుగా నేను ఒక చిన్న గ్లాస్తోని 3 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను. సో మీకు నచ్చినంత మీరు తీసుకోవచ్చు. సో మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులో రైస్ని వాటర్ని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులో బిర్యానీ ఆకుని అండ్ బిర్యానీ దినుసుల్ని యాడ్ చేసుకోండి. ఇందులో నేను కొద్దిగా దాల్చినాన్ని వేసుకున్నాను అండ్ లవంగాలను వేసుకున్నాను అండ్ యాలకులను కూడా వేసుకున్నాను. సో మీరు మసాలాన్ని ఇంకా ఎక్కువగా వేసుకోవాలంటే కనుక వేసుకోవచ్చు. సో నేను కొద్దిగా వేసుకుంటున్నాను. అండ్ రుచికి సరిపడే సాల్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనము వీటిని రైస్ని స్ట్రైన్ చేసుకుంటాం కాబట్టి సో సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. సో లాస్ట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలాగ ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. సో ఇప్పుడు బాగా కలుపుకొని ఒకసారి 80% ఇది కుక్ అయ్యేంత వరకు మనం వీటిని ఉడకబెట్టుకోవాలి. సో అల్లాన్ని నేను దంచి వేసుకున్నాను. సో చిన్న ముక్క అల్లాన్ని నేను వేసుకున్నాను. సో 80% కుక్ అయిపోయింది చూడండి. సో మనము వీటిని చెక్ చేసుకోవడానికి కొద్దిగా రైస్ని పట్టుకుంటే ఇలా పట్టుకుంటే కనుక విరిగిపోతుంది. సో ఇలా రైస్ అనేది ఉండాలి. సో ఇలాగా కుక్ చేసుకొని స్ట్రైన్ చేసుకోండి. సో ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనం ఆల్రెడీ దమ్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు కూడా కొద్దిగా ఈ రైస్ అనేది ఉడుకుతుంది కాబట్టి ఇలా పొడి పొడిగా పెట్టేసుకోండి. ఇలాగా పక్కన పెట్టుకోండి. సో పైన నేను ఈ బిర్యానీ ఆకుని తీసి పక్కన పడేస్తున్నాను. సో ఒక గిన్నె పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. సో ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్నాక ఇందులో 2 ఉల్లిపాయలని నేను పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నాను. సో వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ బ్రౌన్ ఆనియన్స్ అనేవి. సో దమ్ బిర్యానీకి ఇవి చాలా బాగుంటాయి. సో వీటిని పక్కన తీసి పెట్టేసుకున్నాను. సో అదే ఆయిల్లోని ఇంకొద్దిగా 1/2 టేబుల్ స్పూను పసుపుని మసాలాని యాడ్ చేసుకోండి. అండ్ కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నేను చూపించలేదు మీకు. సో వీటిని బాగా కలిపేసుకోండి ఒకసారి. సో ఇలా కలుపుకున్నాక పక్కన నేను 5 ఎగ్స్ని తీసుకున్నాను. ఈ ఎగ్స్ని కొద్దిగా వేయించుకుందాం ఇప్పుడు. సో మీకు నచ్చినంత ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చు ఎగ్ దమ్ బిర్యానీకి. సో వీటిని ఫ్రై అయిపోయండి. సో వీటిని ఇప్పుడు ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన తీసి పెట్టుకున్నాక అదే ఆయిల్లోని ఇంకొద్దిగా బిర్యానీ ఆకు అండ్ బిర్యానీ దినుసుల్ని యాడ్ చేస్తున్నాను. లవంగాల్ని అండ్ 5-6 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 1 కప్పు ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. సో ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో నేను కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ అనేది సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని పచ్చివాసన పోయే వరకు కొద్దిగా బాగా వేయించేసుకోండి. సో ఇలా వేయించుకున్నాక 1 టమాటాని నేను యాడ్ చేసుకుంటున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో వీటిని బాగా వేగేలా ఒకసారి వేయించేసుకోండి. సో ఇలా కొద్దిగా మూత పెట్టుకుంటే కనుక టమాటా అనేది మగ్గిపోతుంది. సో ఇలా మగ్గిపోయాక లాస్ట్లో పెరుగుని యాడ్ చేసుకోండి. ఈ పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్ అండి దమ్ బిర్యానీస్కి. చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలాగా ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది కదా. సో గరం మసాలా నేను యాడ్ చేస్తున్నాను 1/2 టేబుల్ స్పూను. అండ్ ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోండి. సో ఇలా మొత్తాన్ని ఎగ్స్ని ఒక్కొక్కటిని యాడ్ చేసుకొని మసాలాలన్నీ బాగా పట్టేలా ఒకసారి వేయించేసుకోండి. సో ఇలాగా కలుపుతున్నప్పుడు చూసుకొని కలుపుకోండి. ఎందుకంటే ఎగ్ అనేది విరిగిపోతుంది కాబట్టి. సో లాస్ట్లో నేను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను.
ఈ సాల్ట్ అన్నిటికీ బాగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోండి. సో సాల్ట్ వేసేటప్పుడు కొద్దిగా చూసుకోండి. ఆల్రెడీ మనం రైస్లోని సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి సో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవి బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 3 ఎగ్స్ని బయటికి తీసేసుకోండి. ఇలా బయటికి తీసుకున్నాక ఇందులో పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి. కొద్ది కొద్దిగా మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ హాఫ్ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులో బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అండ్ హాఫ్ టేబుల్ స్పూను బిర్యానీ మసాలాని నేను యాడ్ చేసుకున్నాను. సో మీరు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. అండ్ కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. సో ఇందులో నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. నేను నెయ్యిని అయితే యూజ్ చేయట్లేదు. కావాలంటే మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఎగ్స్ని యాడ్ చేసుకోండి. సో వీటిపైన చాలామంది గ్రేవీని కూడా యాడ్ చేసుకుంటారు. సో నేనైతే గ్రేవీని కూడా యాడ్ చేసుకోవట్లేదు. ఓన్లీ ఎగ్స్నే వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ మిగిలిపోయిన రైస్ని ఇందులో పైన యాడ్ చేసేసుకోండి. మొత్తాన్ని కూడా ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇలా స్ప్రెడ్ చేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇంకొక హాఫ్ టేబుల్ స్పూను బిర్యానీ మసాలాని నేను యాడ్ చేస్తున్నాను. సో స్ప్రెడ్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. సో రైస్ అంతటికి బిర్యానీ మసాలా అనేది బాగా పడుతుంది. సో మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోండి. వీటి వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇలా వేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. సో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకున్నాక లాస్ట్లో ఇందులో నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఆరెంజ్ ఫుడ్ కలరు. సో కలర్ఫుల్గా ఉంటుంది. సో రెస్టారెంట్ స్టైల్ కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. సో మీరు వీటిని కావాలంటే స్కిప్ చేయొచ్చు. అండ్ ఇందులో నేను కివీ వాటర్ని వేసుకుంటున్నాను. ఈ కివీ వాటర్ని వేసుకోవడం వల్ల మంచి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది. అండ్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. వీటిని కూడా మీరు స్కిప్ చేయొచ్చు. సో నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కివీ వాటర్ అంటారండి. ఇక్కడ బెంగాల్లోని, నాకు ఆంధ్రాలో ఏమంటారో కూడా నాకు తెలీదు. సో వీటిని నేను ఇప్పుడు మూత పెట్టుకొని వీటిని 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. సో మీరు ఎక్కడైనా హోల్ అంటే ఉంటే కనుక ఒక పిండి మొత్తం తీసుకొని అక్కడ పెట్టేసుకోండి. సో బాగా కుక్ అవుతుంది. సో చూసారు కదా, దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు సర్వ్ చేసుకొని నేను చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.